ఇవాళ నాకు జరిగింది, రేపు ఇంకోటి జరిగింది. ఎవరికి జరగని విధంగా ఇంకా ఎవరికైనా చెయ్యాలంటే భయపడే విధంగా ఈ చంద్రబాబు లోకేష్ కి గుణపాఠం నేర్పాల్సిన బాధ్యత లేదా నాకు? మీ అందరి సహకారంతో న్యాయస్థానం ఉంది. పోలీసులు కొల్లుడు అయిపోయారు చంద్రబాబుతో, బట్ న్యాయస్థానం పవిత్రంగా ఉంది. న్యాయస్థానాల ద్వారా ఫైట్ చేస్తాను. ఇప్పటికే 2 రిట్ పిటిషన్స్ హైకోర్టులో వేశాను. రేపో మాపో మళ్ళా 2 రిట్ పిటిషన్స్ హైకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీమ్ తో వారి సహకారంతో వేస్తాను. ఇవన్నీ కూడా మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించి వారి ఆమోదం పొంది అంతా ఫైట్ చేస్తాను. ఈ ఫైట్ చేయడానికి ఏమండి పోలీసులు కాపాడారు కదా, ఎవరైనా దౌర్జన్యం చేస్తుంటే పోలీసులు కాపాడకపోతే ఎవరు కాపాడతారండి? నా బంధువులు కాపాడరా? మీరందరూ నా బంధువులు కదా, నా పార్టీ వాళ్ళు నా బంధువులు. నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఈజ్ కాపో. మీరందరూ నన్ను మద్దతు ఇవ్వరా? ఏ పార్టీలో అయినా ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఆ పార్టీలో ఈ పార్టీలో. నేను వాళ్ళందరినీ అడుగుతా ఉన్నా, అన్ని పార్టీల్లో ఉన్నటువంటి అందరినీ కాపులను అడుగుతా ఉన్నా, ఏమండి ఇంత అన్యాయం జరిగితే ఈ ఇష్యూ వరకు మీరు నన్ను సపోర్ట్ చేయాలా లేదా ఆలోచించుకోమని మనం చేస్తున్నా. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ కాపు కమ్యూనిటీ అండ్ ప్రజాస్వామ్య వాదులు, నా పార్టీ వాళ్ళు, నేను చేసే ఈ లీగల్ పోరాటంలో మీ అందరూ కూడా నాకు ఆశీస్సులు బలము ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని సవినయంగా వారందరినీ కూడా ప్రార్థిస్తున్నాను. పార్టీలు ఏవైనప్పటికీ కూడా సమాజంలో జరుగుతున్నటువంటి అంశం లాగా కనిపిస్తున్నది. ఇది పొగరుతో చేసినటువంటి అంశం, అధికారం ఉంది అనేటువంటి పొగరుతో. ఇంకోటి కూడా చెప్తున్నా, సందేహించను, పవన్ కళ్యాణ్ మా అమ్మటున్నాడు, ఇక కాపులు ఏం చేసినా పర్లేదు అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ మా అమ్మటున్నాడు, కాపులందరూ మా అమ్మట ఉన్నట్టే. ఇంకా రాంబాబుని కొట్టినా పర్లేదు, ముద్దగారి పద్మనాభం గారి ఫ్యామిలీని తిట్టినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు అనుకుంటున్నారు. తప్పు. ఇది అన్యాయం, ఇది అక్రమం. ఈ అన్యాయాన్ని అక్రమాన్ని నా పార్టీ నా కులము కలిసి ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. దానికి మీ అందరి సహకారం కావాలని వినయపూర్వకంగా కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు పెడితే అంటారు, జైల్లో ఉన్నప్పుడు అట్లా ఇప్పుడు పెడితే అప్పుడు అంటాం బాగోదు. నేను ఆ రోజు తమాషా అనుకుంటున్నారు, ఊడిగం చేయడానికి పోతే వాళ్ళ ఇంటికి ఊడిగం చేసుకోండి, వాళ్ళ కాళ్ళ పూజ చేసుకోండి. ఇక్కడ చేస్తే మాత్రం వదిలిపెట్టాం. ఇంతవరకు మంచితనాన్ని చూశారు. ప్రజల కోసం ఈరోజు చెప్తున్నా, వీళ్ళ ఆటలు సాగనీయం, ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉంటాం. ఏం చేస్తారో చెయ్యండి అని నేను అడుగుతున్నా. మర్యాదకు మర్యాదగా ఉంటాం. పిచ్చగా ఆలోచిస్తే కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మీకు కూడా తగిన శాస్తి జరుగుతుంది. సాక్ష్యాధారాలు కూడా కలెక్ట్ చేస్తున్నాం. మీరు అనుకుంటున్నారు తప్పించుకోవచ్చని, తప్పించుకోలేరు. మీరు ఎక్కడున్నా తప్పించుకోలేరు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మీ డ్యూటీ మీరు చేయండి. తాత్కాలికంగా ఉంటే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు, కానీ మీ డ్యూటీ మీరు చేయకుండా మీరు ఇష్టానుసారంగా మీరు చేస్తే కడాన మీరు ట్రబుల్లో పడతారు. మీరు అనుకుంటున్నారు నేనేదో మంచిగానే ఉంటాడు, వీడు దుర్మార్గుడు కాబట్టి ఉడిగం చేద్దాం, ఆయన వచ్చినప్పుడు ఏదైనా పర్వాలేదు అనుకుంటున్నారు. కానీ ఆ ఆటలు సాగనీయం. ప్రజాస్వామ్యానికి మరొక్కసారి హెచ్చరిస్తున్నా.